జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమానికి అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। డెంగ్యూ ప్రాణాంతకమైన జ్వరమని దోమల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరారు। నిల్వ ఉన్న మంచినీటిలోనే డెంగ్యూ దోమలు పుడతాయని, అందుకే ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడేగా పాటిస్తూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు। అలాగే కేంద్ర ప్రభుత్వాల జనాభా లెక్కల సేకరణ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు। డిసైడ్ చేసుకుంటే 2 రోజులు 3 రోజులు అని చెప్పి ఈరోజు నేషనల్ డెంగ్యూ ఎరాడికేషన్ డే, డెంగ్యూ నివారణ దినోత్సవం। అందరికీ తెలిసిన వారమే డెంగ్యూ అనేది చాలా తీవ్రమైన జ్వరం। దీనివల్ల మనిషి ప్రాణం పోయే ఆస్కారం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద చాలా దృష్టి పెట్టింది। ముఖ్యంగా డెంగ్యూ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టే బదులు డెంగ్యూ రాకుండా మనం నివారణ చర్య చేపట్టాలా। దాంట్లో ప్రతి సిటిజన్ బాధ్యత ఉంది। ఈ డెంగ్యూ అనేది మంచినీటి దోమ ద్వారా వస్తుంది। అంటే మన ఇండ్లలో పూల కుండీలు, కొబ్బరి బోండాలు, టైర్లు, ఇతరత్ర వాడి పడేసిన వాటిలో వర్షం నీరు పడ్డప్పుడు నిలబడి దాంట్లో ఈ దోమ పుట్టింది। ఈ దోమ పుట్టింది ఆ ఇంటి వాళ్ళని 4 మీటర్ల పరిధి తిరుగుతుంది। కానీ దాన్ని మనం ఏదైతే పూల కుండీలు ఉన్నాయో, కొబ్బరి బోండాలు ఉన్నాయో మనం వాడుకొని పక్క పడేస్తున్నాం। ఈ వస్తువుల్ని మన ఇంట్లో ఉంచుకోకూడదు। దానికోసం ఫ్రైడే డ్రైడే అన్నాం। నెలలో ఉన్న మంచినీళ్ళు ఉంటాయి కాబట్టి ప్రతి ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు ఆ వారంలో ఉన్న నీళ్ళన్నీ వంపేయాలి। ఫ్రిడ్జ్లు కానీ, కూలర్లు కానీ, మిగతా పూల కుండీలు కానీ, కొబ్బరి బోండాలు కానీ, చిన్న కంటైనర్స్, దీనికోసం మా సిబ్బంది ఎంఎంసీ మల్కాజ్ మెంబర్ సిబ్బంది ప్రతి వారం మీ ఇంటికి వస్తున్నారు। యాంటీ లార్వల్ ఆపరేషన్ అంటాం ఈరోజు।